విశ్రమించటం, క్రీస్తు దగ్గరే పడుకోవటం, క్రీస్తులో విశ్రమించటం, క్రీస్తులో విశ్రమించటం, క్రీస్తులో కూర్చోవటం, క్రీస్తులో ఆనందించటం, ద్రాక్షవల్లిని అనుభవిస్తూ ఆ ద్రాక్ష రసంలోనే బట్టలు ఉతుక్కోవటం, ఆ ద్రాక్ష రసంలోనే వస్త్రాలు కాపాడుకోవటం. అంత ద్రాక్షలతో కూడా అయిపోతుంది జీవితం అంతా. నీ గమ్యం ఏదో కాదు, నీ లక్ష్యం వైపు కనుక పరిగెత్తొద్దు. యేసే దగ్గర నువ్వు ఆగిపో. నేను చెప్పే సువార్త ఇదే. నీ లక్ష్య సాధన కొరకు నువ్వు పరుగులెత్తావా, అలసిపోతావు. సాధించాలని చెప్పి నువ్వు టార్గెట్లు పెట్టుకున్నావా, సొమ్మసిల్లిపోతావు. అది ఆత్మీయ టార్గెట్లైనా ఉన్నతమైనవైనా ఆఖరికి ఒక రోజున ఓడిపోతావు. చెప్తున్నాను, 26 సంవత్సరాల సేవా జీవితంలో నా గాడిద కూడా పరిగెత్తిందండి. ఈ గాడిదని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదండి. లక్ష్యము సాధించాలి, ఆత్మను సంపాదించాలని పరుగులెత్తింది గాడిద. ఈ గాడిద